హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో ఎంతో రుచికరమైన కొరమే నిగిరిని సింపుల్గా, రుచిగా, మరింత టేస్టీతో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కూరని వేడివేడి రైస్లోకి వేసుకుని తిన్నారంటే మీరు ఆహానాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెట్టేద్దామా. ముందుగా చాప ముక్కల్లో గల్లుప్పు వేసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా ఒక పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు, పసుపు, కారం బాగా కలుపుకొని మనం ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్న చాప ముక్కలు ఉన్నాయో అవన్నీ వేసి ఇందులో ఉప్పు, పసుపు, కారం చాప ముక్కలు పట్టేటట్టు బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న కడాయిని పెట్టుకుని అందులోకి 3 యాలకులు, 5-6 లవంగాలు, 5-6 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని దోరగా వేయించుకుని ఫైన్ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి నూనె వేసుకుని నూనె వేడయ్యాక 4-5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదండి, ఉల్లికాయలు, అవి కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే నూరి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమాటా పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనకి ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న చాప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని అలాగే మనం ముందుగా ఏదైతే మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామో అది కూడా వేసుకుని మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు అయితే దగ్గరికి అయినంత వరకు చేపల ఎగురిని అయితే ఉడికించుకోవాలండి. అంతేనండి, చివరిగా కొత్తిమీర చల్లి మరో 2 నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో రుచికరమైన కొరమే నిగురు కూర అయితే సిద్ధమైపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వంటకాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.